హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. బిట్ డెవిల్డ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ అయితే బాగుంది గైస్. ఇది 2010లో రిలీజ్ అయిన సౌత్ కొరియన్ హర్రర్ యాక్షన్ ఫిలిం. రన్ టైమ్ జస్ట్ 1 hour 45 minutes ఉంది. ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడొద్దు. చాలా అడల్ట్ కంటెంట్ అండ్ మసాలా ఉంది. సింగిల్గా చూసుకోండి. అండ్ ఈ స్టోరీ లైన్, ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా చెప్పుకోవడానికి చాలా దారుణంగా ఉంటాయి. ఈ స్టోరీ ఫ్యామిలీతో అస్సలు చూడలేం. సో సింగిల్గా చూసుకోండి. మరి ఈ మూవీ ఎలా ఉందో చెప్తా. అంతకన్నా ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. ఈ సబ్స్క్రైబ్ నోట్ కూడా లలితా జ్యువెలరీ యాడ్లాగా చెప్పలేమో. 4-5 రివ్యూస్ కంపేర్ చేయండి. నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ కూడా వేయండి. సరే, ఫస్ట్లీ బేసిక్ ప్లాట్ ఏంటంటే, ఒక రిమోట్ ఐలాండ్లో మేరీ అనే ఒక అమ్మాయి యొక్క స్టోరీని ఈ మూవీలో మనం చూస్తాం. తను మెంటల్గా, ఫిజికల్గా, సెక్సువల్గా చాలా టార్చర్ అనుభవిస్తూ ఉంటుంది. తన హస్బెండ్తో, తన హస్బెండ్ తమ్ముడితో, ఆఖరికి తన అత్త మామలతో కూడా. ఆ టైంలోనే తన ఫ్రెండ్ అయిన జూలీ మేరీ ఉండే ప్లేస్కి వస్తుంది. తర్వాత ఏమవుతుంది, అసలు మేరీ చిన్నప్పటి నుండి పడుతున్న టార్చర్కి తను రివెంజ్ ఎలా తీర్చుకుంటుంది, తన కసి మొత్తం ఎలా చూపేస్తుంది ఎవరి మీద అనేది మూవీలో తెలుసుకోవాల్సిందే. మరి మూవీ చూసాక నాకైతే నచ్చింది భయ్య. పర్ఫెక్ట్ థ్రిల్లర్ అండ్ సూపర్ రివెంజ్ స్టోరీ. అసలు రివెంజ్ స్టోరీ అంటే హీరోకి కానీ హీరోయిన్కి కానీ వేరే ఎవరో ఏదో అన్యాయం చేస్తారు, వాళ్ళ మీద పగతో రగిలిపోయి తన రివెంజ్ తీర్చుకుంటారు అనేది మిగతా మూవీస్లలో మనం చూస్తాం. కాకపోతే ఇందులో తన ఫ్యామిలీయే విలన్స్ అయితే ఒక అమ్మాయి ఎలా రియాక్ట్ అవుద్ది అనే పాయింట్ అయితే బాగుంది. బాగా తీశారు, బాగా చూపించారు. కొన్ని సీన్స్ అయితే అసలు చాలా దారుణంగా, చెప్పుకోవడానికి కూడా అరే ఇలా కూడా ఉంటుందా అంటే, ఫ్యామిలీలో ఎవరో ఒకరు చేస్తే ప్రాబ్లం ఏం లేదు, కానీ ఫ్యామిలీ మొత్తం తనని ఇబ్బంది చేస్తుంటే నిజంగా మేరీ తీసుకున్న డెసిషన్ కరెక్టే అనిపించేలా, తన కసి ఇలానే తీర్చుకోవాలి అనేలా బాగా చూపించారు. ఫస్ట్లో స్లోగానే స్టార్ట్ అయిన జూలీ మేరీ దగ్గరికి ఎప్పుడు వస్తుందో అక్కడ నుండి సీన్స్ అన్నీ బాగున్నాయి. అండ్ సొంత కూతురుని తండ్రి లైంగికంగా వేధించడం, హస్బెండ్ తమ్ముడు అంటే మరిది అవుతాడు, తను కూడా మేరీని సెక్సువల్గా ఇలా, అలాంటి సీన్స్ అయితే చెప్పుకోవడానికి, చూడడానికి కూడా చాలా దారుణంగా ఉన్నాయి. మూవీలో ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ ఆఖరి 40 minutes అయితే వైలెన్స్ అయితే చాలా దారుణంగా ఉంది. మేరీ తన చిన్నప్పటి నుండి పడుతున్న బాధ అక్కడ తీర్చేస్తుంది. ఇదంతా ప్రెడిక్టబులే, కాకపోతే కొంచెం సస్పెన్స్ పెడుతూ మంచి థ్రిల్లింగ్గా, అండ్ తన ఫ్రెండ్ అయిన జూలీని ఏం చేస్తుందో ఆ లాస్ట్లో అనేది కొంచెం సస్పెన్స్ పెట్టారు. మంచిగా మూవీని కూడా ఎంజాయ్ చేశారు. హ్యాపీ ఎండింగా, సాడ్ ఎండింగా అనేది మూవీలో మీరు చూసి తెలుసుకోండి. జూలీ ఫస్ట్లో ఏమీ పట్టించుకోకుండా నాకెందుకులే అనుకునే టైప్ క్యారెక్టర్, తను కూడా లాస్ట్కి ఎమోషనల్గా అవ్వడం నాకు బాగా అనిపించింది. మూవీ మొత్తం అయిపోయాక మన మైండ్లో 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకటి మేరీ, రెండోది జూలీ. వాళ్ళిద్దరు పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. మేరీ క్యారెక్టర్లో యాక్ట్ చేయడం అయితే అంత ఈజీ కాదు. ఫస్ట్లో ఏమీ పట్టించుకోకుండా, వాళ్ళు ఎన్ని బాధలు గురి చేసినా, టార్చర్ పెట్టినా వారిని ఏమీ అనకుండా, లైఫ్లో ఒక చిన్న సిచ్యువేషన్ వల్ల పూర్తిగా చేంజ్ అయ్యి ఆ డెసిషన్ తీసుకోవడం అనేది చాలా కరెక్ట్ అనిపించేలా చేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ మనం నేరాలు, ఘోరాలు మన న్యూస్ ఛానల్స్లో కూడా చాలా చూసాం. ఆ బాధ అనుభవించేవారు అలా చేస్తారు అనే దాన్ని చాలా రియలిస్టిక్గా చూపించారు. టెక్నికల్గా కూడా మూవీ అయితే క్వాలిటీగా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. విజువల్స్ చాలా న్యాచురల్గా ఉంటాయి. మరి ఓవరాల్ ఈ మూవీకి నేనిచ్చే, మా వరల్డ్ సినిమా టాక్స్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3.5 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీలైతే ఒక్క లైక్ వేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని కొంచెం సపోర్ట్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్ అండ్ జై హింద్.